ఎన్క్యాప్ నిధుల కింద 4,56,00,000 రూపాయలతో అదనంగా కార్పొరేషన్ నిధులు కొంత కలిపి దాదాపు 5 కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత వారాల తరబడి నెలల తరబడి సమయం తీసుకోకుండా రేపటి నుంచే పనులు ప్రారంభమవుతాయి. వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ఈ పనులు అందిస్తామని తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క 5 కోట్ల రూపాయల నిధుల్లో 1,75,00,000 రూపాయల నిధులు ఏదైతే ఫ్లైఓవర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దాకా రోడ్డు అత్యంత అధ్వానమైనటువంటి రోడ్డు, హౌసింగ్ బోర్డు కావచ్చు, కల్లూరుపల్లి కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, మిట్ట కావచ్చు, దండోరా కాలనీ, జగజ్జీవన కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క అవసరం ఉన్నటువంటి రోడ్డు అనేక రోజులకు అధ్వానంగా ఉంది. ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు. ఈరోజు దానికి శంకుస్థాపన చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మనకు ఎంపీగా దొరకటం నిజంగా అదృష్టం. ఇదేదో వారిని పొగిడేదానికి చెప్పే మాటలు కాదు. నేను అలాంటి వ్యక్తిని కూడా కాను. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చినప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పారు. ఈ డివిజన్లో పేద కుటుంబాలు ఉన్నాయి, సామాన్య కుటుంబాలు ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అందరూ కలగలిపినటువంటి యొక్క డివిజన్. ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మీరందరూ ఆశీర్వదించి నేను ఎంపీగా గెలిస్తే ఈ యొక్క డివిజన్ని దత్తత తీసుకుంటానని చెప్పని అందరూ కూడా ఒక మంచి మెజార్టీ ప్రాంతంలో అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నాకు కూడా అందించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వేళ ఇచ్చే హామీలని మర్చిపోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన నెల రోజులకే నన్ను అడిగిన మాట, రూరల్ నియోజకవర్గంలో 24వ డివిజన్ని దత్తత తీసుకుంటానని నేను మాట ఇచ్చాను. ఆ డివిజన్కి ఏం పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా చేస్తున్నారని చెప్పని ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అందుకే ఇప్పటికే డివిజన్లో ఈ యొక్క 6 నెలల సమయంలోనే 50 లక్షల రూపాయల పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంతంలోనే మొత్తం డివిజన్ కలిపితే, కనపర్తిపాడన్నీ కలిపితే 1 కోటి రూపాయలతో మన యొక్క అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. సో వీళ్ళు ఎప్పుడు కూడా మీలోనే ఒక మనిషిగా మీకు తోడుగా ఉంటూ ఈ కాన్స్టిట్యున్సీని వీళ్ళు అట్లా నడిపిస్తున్నారు. దీంతో పాటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు నాకు తెలిసి 50 కోట్ల పనులు స్టార్ట్ చేసి ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. రూరల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం మీద తీసుకుంటే దాదాపు 50 కోట్ల పనులు. 50 కోట్లు ఈరోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో స్టార్ట్ చేయగలిగారంటే అది వాళ్ళ కెపాసిటీ అంట. నేను ఇప్పుడుండే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బందులు పడుతున్నామో. ప్రతి దానికి కూడా రూపాయి ఎత్తుక్కునే పరిస్థితిలో ఉంది. అయినా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్నో అభివృద్ధి అనేది సర్దుబాటు చేస్తూ అతనికి ఆ 40 సంవత్సరాలు 45 సంవత్సరాల ఆయనకుండే అనుభవంతో ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాడు. లేకపోతే మనకుండే ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఒక అడుగు ముందుకేసే రోజులు కావు. అయినా కానీ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొస్తున్నాడు కూడా. నిధులు అరేంజ్ చేయగలుగుతున్నారు, ముందుకు పోతూ ఉన్నారు. నిన్న కాదు 2 రోజుల నాడు ఢిల్లీలో మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేశవ్ గారు వచ్చున్నారు. దాదాపు మన క్యాపిటల్ అమరావతికి నాకు తెలిసి దాదాపు ఒక 20,000 కోట్ల వరకు వీళ్ళు ఎన్నో నిధులు ఎక్కడి నుంచైనా కానీ, అది బ్యాంకు నుంచి కానీ, హార్డ్కో కానీ, ఇంకో దగ్గర నుంచి కానీ మొత్తం మీద అరేంజ్ చేసి రేపు మీరు అమరావతి క్యాపిటల్ కూడా బ్రహ్మాండమైన క్యాపిటల్ని తయారు చేయబోతున్నారు. అది దాదాపు నాకు తెలిసి జనవరిలోనే స్టార్ట్ అవుతాయి పనులు కూడా. అంటే అభివృద్ధి, దాంతోపాటే సంక్షేమం, ఈ 2 కూడా వదలకుండా ముందుకు తీసుకుపోతుండడం మన ముఖ్యమంత్రి.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.